నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అధికారులు టీడీపీ నాయకులు యోగాంధ్ర ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుండి బస్టాండ్ సెంటర్ వరకు యోగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యోగా చేయాలని, యోగాతో ఆరోగ్యంగా ఉండొచ్చని అవగాహన కల్పించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఎంతో అవసరమని తెలిపారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు ఒత్తిడి దూరం అవుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, టీడీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు పులిమి శైలజారెడ్డి, పిడికిటి వెంకటేశ్వర నాయుడు, మున్సిపల్ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. యోగా భారత్ ఆరోగ్య భారత్, యోగా భారత్ ఆరోగ్య భారత్, యోగా భారత్ యోగా వికాసం, యోగా వికాసం, యోగా వికాసం, యోగా వికాసం, యోగా మార్గం నీకు సన్మార్గం. శైలి ఎంత వేగంగా మారుతుందో దానివల్ల పని ఒత్తిడి ఎక్కువై మానసిక ప్రశాంతత దూరమై అలాగే ఈ యువత అనేవాళ్ళు ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ఫిజికల్ ఎక్సర్సైజ్ బట్ అబ్సల్యూట్లీ ఇట్స్ ఎ రాంగ్. యోగా అనేది కేవలం శరీర వ్యాయామం కోసమే. ఈరోజు మన ఇండియాలో నరేంద్ర మోడీ గారు సాఫీకరణ చేసిన తర్వాత రేపు విశాఖపట్నం కావాలని మేము కూడా ఆత్మకూరు నుంచి బస్సులు వేసుకొని మహిళలు కానీ జెంట్స్ కానీ అందరం కూడా కార్యక్రమానికి బయలుదేరాలని కోరు యోగాని మనం చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఇవాళ ఆత్మకూరు మున్సిపాలిటీలో ర్యాలీగా నిర్వహించడం జరిగింది. యోగా అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే మానసిక ఒత్తిడిని తగ్గించేదానికి మనం ప్రతి ఒక్కరు కూడా, పిల్లలు గాని పెద్దలు గాని ప్రతి ఒక్కరు కూడా యోగాని చేస్తే దాని ఫలితం ప్రతి ఒక్కరు తెలుస్తుంది. కానీ చాలా మంది అనుకుంటారు ప్రతిరోజు ఇదేందబ్బా ఇది ఒక కార్యక్రమం మనకు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి మహిళలు గాని అలాగే ప్రతి ఒక్కరు కూడా అనుకోవచ్చు. అలాగే మీ అందరూ కూడా మీ మనోభావాలందరూ కూడా తెలుసు. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా సరే ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని ఈ కార్యక్రమం సక్సెస్ చేయాలి. సక్సెస్ చేసేదానికి మనం ఒక్కరే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు ఒక యోగానే కాదు ఏ కార్యక్రమం చేసినా దాన్ని మనం పూర్తిగా చేస్తే మనకు దాని ఫలితం తర్వాత తెలుస్తుంది. యోగా అనేది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ప్రతి ఒక్కరికి కూడా అవసరం. అయితే చాలా మంది స్కూల్లో మనకు మరి టీచర్లందరూ కూడా మనకు కొన్ని పాఠాలు చెప్తారు. 4-5 సబ్జెక్ట్, గతంలో అయితే 6 సబ్జెక్టులు ఉన్నాయి. ఆ సబ్జెక్ట్ లో కూడా మనకు లాస్ట్ ఇంటర్వ్యూల తర్వాత మరి ఆడుకునేదానికి ఆ ఆటలు మనకు పీటీ టీచర్ ఉండేవాళ్ళు. దాంట్లో భాగమే ఇవన్నీ కూడా యోగా అనేది కూడా. యోగా చేస్తే ఖచ్చితంగా దాని ఫలితం అనేది మనకు తెలుస్తుంది. ఎంత ఒత్తిడి లేదో సరే మనకు దాన్ని తగ్గించాలంటే మనం కళ్ళు మూసుకొని కనీసం రోజుకు ఎన్ని పనులున్నా ఒక 20 నిమిషాల నుంచి ఒక అరగంట సేపు చేస్తే ఖచ్చితంగా మన ఆరోగ్యానికి, అలాగే పిల్లలు చాలా మంది ఎప్పుడు సెల్లు పట్టుకొని ఆ సెల్లుకే బానిసయ్యి దాని మీద అసలు మనం సెల్లు మనను మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనాయుడు గారి ఆదేశం మేరకు దీన్ని చివరిగా 21 తారీఖు అందరం కూడా కలిసి మనకు విశాఖపట్నంలో లాస్ట్ అక్కడ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసి ఈ యోగాను సక్సెస్ చేయాలా. అలాగే ప్రతిరోజు మీకు కేటాయించిన సమయంలో అన్ని సచివాలయాల దగ్గర యోగాను మనం ఖచ్చితంగా చేయాలని చెప్పి కూడా నేను